రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు చెందిన మరిన్ని వీడియోలను వీణా బయటపెట్టింది. అరవ శ్రీధర్ తో చాటింగ్ వీడియోలను రిలీజ్ చేసింది. ఇద్దరి మధ్య అసభ్యకర చాటింగ్ జరిగింది. ఒకటి చూపిస్తా అంటూ వీడియో చాటింగ్ జరిగింది. అలాగే కారులో రొమాన్స్ కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఇక తన పొట్ట చూపించాలని ఎమ్మెల్యే వెంటపడిన వీడియోను కూడా బయటపెట్టింది వీణా. ఎమ్మెల్యే బట్టలు విప్పేసి చాటింగ్ చేసిన వీడియో కూడా బయటపెట్టింది. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. ఇక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కి సంబంధించిన వీడియోలు మరికొన్ని బయటకు పెట్టింది వీణా. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఇంకొన్ని వీడియోలు తాను ఖచ్చితంగా రిలీజ్ చేస్తానని ఇంత పోరాటం చేస్తా ఉన్నా అటు ప్రభుత్వం, పోలీసులు, ఎమ్మెల్యే స్పందించకపోవడంపై మాత్రం తనకెంతో అన్యాయం జరిగింది. తనతో పాటు చాలా మంది అమ్మాయిలు ఈ రకంగానే ఎమ్మెల్యే శ్రీధర్ చేతిలో ట్రాప్ కి గురయ్యి తీవ్ర అవమానానికి గురై అనేక ఇబ్బందులకు గురయ్యారు. వీటన్నిటిపైన ఎంక్వైరీ వేయడంతో పాటు అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేసి అతను జైల్లో పెట్టాలనే ఒక డిమాండ్ తో నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో త్వరలో ఇంకొన్ని వీడియోలు విడుదలవబోతా ఉన్నాయంటూ కూడా ముందుగానే హింట్ ఇచ్చి ఆ తర్వాత వీడియోలు ఒకటొకటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతున్నటువంటి వీడియోల విషయానికి వస్తే దాంట్లో అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత బాధితురాలతో కలిసి కారులో ప్రయాణిస్తున్నటువంటి వీడియో ఒకటి కాగా, రెండోది చేతిలో ఒక ఆకారమైనటువంటి దాన్ని పట్టుకొని దాన్ని బాధితురాలకి చూపిస్తూ ఒక రకంగా ఆ అమ్మాయిని టెంప్ట్ చేసే విధంగా వ్యవహరించాడనే రెండో వీడియో. మూడో వీడియో తను అసెంబ్లీకి వెళ్లేటువంటి సమయంలో ముందుగా తన ఇంట్లో బెడ్రూమ్ లో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలన్నీ కూడా న్యూడ్గా ఆ బాధితురాలకు చూయిస్తూ ఈ రకంగా ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేసేవాడు, బలవంతంగా ఆ అమ్మాయి పట్ల అనుచితంగా వ్యవహరించేవాడు అనే దానికి నిదర్శనం కోసమే తన క్యారెక్టర్ ఏంటో అటు జనసేన పార్టీ నాయకులకు, రాష్ట్ర ప్రజలకు, శ్రీధర్ ని ఎన్నుకున్నటువంటి ఓటర్లందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా రిలీజ్ చేస్తా ఉన్నట్టు కూడా నిన్న బాధితురాలు ఆ వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియోలన్నిటి కూడా బాధితురాలు ఎగ్జాక్ట్ గా చెప్పిన విధంగానే తన క్యారెక్టర్ ఎలా ఉండేవాడు, ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఎలా ఉండాల్సి ఉంటుంది, అవన్నీ కాకుండా తన బెడ్రూమ్ లో గాని, అసెంబ్లీలో గాని, బయట గాని, కారులో గాని అతని వ్యవహార శైలి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసమే ఈ వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో అతను ఏంటి పూర్తిగా ప్రజలకు తెలిసే విధంగా ఇంకొన్న రహస్య వీడియోలు కూడా తొందరలో రిలీజ్ చేస్తానంటూ మాత్రం బాధితురాలు చెప్తా ఉంది. ఇప్పటికే త్రిసభ్య కమిటీ అరవ శ్రీధర్ ని పిలిపించి విచారించి తనపై వస్తున్నటువంటి ఆరోపణల పైన ఏం చెప్పాలనుకుంటున్నారని ఒక విషయాన్ని అడిగినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి తన పైన కేసు నమోదైంది. బాధితురాలు గతంలో తనను బ్లాక్ మెయిల్ చేసింది 25 కోట్ల వ్యవహారంలో అంటూ కూడా తను ఆ ఆధారాలన్నీ కూడా త్రిసభ్య కమిటీకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరోపక్క బాధితురాలు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని నన్ను మానసికంగా, శారీరకంగా వేధించి తనపై అత్యాచారానికి పాల్పడి 5 సార్లు అబార్షన్ అయ్యే విధంగా వ్యవహరించాడు కాబట్టి బిఎన్ఎస్ చట్టపరమైన వేధింపులు, అత్యాచార ఘటనలు, ఈ అబార్షన్ అవ్వడానికి గల కారణాల చట్టాలన్నీ కూడా అతని పైన ఇంప్లిమెంట్ చేసి అతనిపై చర్యలు తీసుకోండి అంటూ రాష్ట్ర డీజీపీకి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇటు బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదైంది. అటు శ్రీధర్ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో ఇటు బాధితురాలు వీణా పైన కేసు నమోదైంది. ఒకరిపై ఒకరు ఈ కౌంటర్ కేసులు పెట్టుకుని విచారణ సాగిస్తా ఉన్నారు. పోలీసులు త్వరలో వీణాకు నోటీసులు అందజేసి ఒక కేసులో కంప్లైంటర్ గా ఉంది, ఒక కేసులో నిందితురాల కింద ఉంది కాబట్టి ఈ రెండు వివరాలు తమకు అందజేయాలంటూ మాత్రం వీణాకు రైల్వే కోడూరు నుంచి పోలీసులు త్వరలో నోటీసులు అందజేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇటు త్రిసభ్య కమిటీ కూడా ఈ శ్రీధర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత బాధితురాలు వర్షన్ ఏంటో తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు బాధితురాలు ఏపీ హైకోర్టుని అప్పీల్ కి వెళ్లేటువంటి ఛాన్స్ ఉంది. ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం విషయంలో పోలీసులు అలసత్వం వ్యవహరిస్తా ఉన్నారు. టైంపాస్
ముచ్చట్లు చెప్తా ఉన్నారు. ఎందుకు ఎమ్మెల్యే అయితే తనకు చట్టం ప్రత్యేకంగా ఉంటుందా? తను వేధించిన దానికి పూర్తి ఆధారాలు బయటపెట్టినా కూడా పోలీసులు దీనిపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటూ కూడా పోలీసుల తీరుపై హైకోర్టుని అప్రోచ్ అయ్యి హైకోర్టులో ఒక అప్పీల్కి వెళ్లేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. సుంత అయితే రవితేజ, ఇప్పుడు ఏవైతే ఈ వీడియోలు, ఈ చాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా కోర్టులో సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి అనుకోవచ్చా? ఎవిడెన్స్ బాధితురాలు తనపై అత్యాచారం జరిగింది, పలుసార్లు తన అబార్షన్ చేయాల్సి వచ్చింది అనే ఒక విషయాన్ని ఆరోపిస్తోంది కాబట్టి ఇది మెడికల్ సర్టిఫికేట్స్ ని బేస్ చేసుకునే కోర్టు దీనిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. బాధితురాల్ని కోర్టు ఒకవేళ అప్పీల్ కి వెళ్లి కోర్టు బాధితురాలి యొక్క పిటిషన్ స్వీకరించి తనకు ఈ మెడికల్ టెస్ట్ నిర్వహించండి, దానికి ఉన్నటువంటి రిపోర్ట్ ని బట్టి బాధితురాలు చెప్పేటువంటి దాంట్లో నిజం ఉందా లేదా అన్నప్పుడు కోర్టు మెడికల్ రిపోర్ట్స్ ని బట్టి దీనిపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే తను ఆరోపించిన విధంగానే 5 సార్లు అబార్షన్ కి గురయ్యిందనే ఒక నిజాలు వెలుగులోకి వచ్చి ఆ సర్టిఫికేట్ లో ఆ రిమార్క్ వెలుగులోకి వస్తే మాత్రం డెఫినెట్ గా అరవ శ్రీధర్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి అంటూ మాత్రం కోర్టు ఆదేశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తిరుగుతున్నటువంటి వీడియోలు, ఆడియోలపై మాత్రం కోర్టు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు కొంత అప్పీల్ కి వెళ్లిన తర్వాత కోర్టు దాన్ని అప్రూవ్ చేసి ఆ ఫైల్ ని స్వీకరించిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఏఐ వీడియో అనే ఒకరు, చాట్ జీపీటీ అనే ఒకరు, మార్ఫింగ్ చేసినటువంటి వీడియో అని కొంతమంది, తన వాయిస్ కాదు వేరే అమ్మాయి వాయిస్ పెట్టి 25 కోట్లు డిమాండ్ చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారని ఒకటి. ఇవన్నిటిపై కూడా ఒక స్పష్టత రావాలి. ఇవన్నీ ఒరిజినల్ వీడియోలని తేల్చాలంటే మాత్రం ఈ ఇద్దరి నిందితులు ఇటు బాధితులు ఇద్దరు మొబైల్స్ స్వాధీనపరుచుకొని ల్యాబ్ కి పంపి ఈ ల్యాబ్ ద్వారా తీసేటువంటి వీడియోలను బట్టి కోర్టుకి రిపోర్ట్ ఇస్తే కోర్టు అన్నిటిపై కూడా ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు రవితేజ బాధితురాలపైన కూడా ఏమైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? ఎందుకంటే కూడా తను మాట్లాడిన ప్రతి వీడియో కాల్, చాట్స్ అన్నిటికి సంబంధించి కూడా ముందస్తుగా రికార్డింగ్ చేసుకుంటుందా? అంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగిందా? తన మీద కూడా ఏమైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? ఇదే విషయం మీడియా క్వశ్చన్ చేసినప్పుడు ఈ ఏళ్ల తరబడి అతనితో ఉన్నప్పుడు గత ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన సందర్భాలు ప్రతిదీ కూడా మీడియా ముందు చెప్పలేను కాబట్టి తను ఎలా వ్యవహరించాడో ప్రజలకు తెలియడం కోసమే కొన్ని వీడియోలు ఇప్పుడిప్పుడు బయటికి రిలీజ్ చేస్తా ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో శ్రీధర్ నుంచి స్టార్ట్ అయిన రిలేషన్ వివరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఫోన్ బ్యాకప్ తీసి ఆ వివరాలన్నీ కూడా మీడియాకు ఇటు ప్రజలకు తెలియజేస్తానంటూ మాత్రం బాధితురాలు చెప్తా ఉంది. ఎక్కడ కూడా బాధితురాలు నిజంగానే భయభ్రాంతులకు గురైనట్టు, టార్చర్ పెట్టినట్టు, తన పట్ల సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడ్డట్టు ఏ ఫేస్ ఫీలింగ్స్ కనిపించట్లేదు కాబట్టి వీటన్నిటిపైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. బాధితురాలే తిరిగి ఎమ్మెల్యేనే ట్రాప్ చేసింది. ప్లాన్ ప్రకారంగా ఈ వీడియోలన్నీ ముందుగా రికార్డ్ చేసుకొని అతను తన డబ్బు డిమాండ్ చేసిందని ఒక ఆరోపణలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి కాబట్టి ఇటు కోర్టు అంశంలోకి రాబోతోంది. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చింది. పోలీసులు దీనిపైన 2 వైపుల నుంచి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. బాధితురాలు ఇచ్చినటువంటి పిటిషన్ ఒకటైతే బాధితురాల పైన నమోదైనటువంటి కేసు పైన కూడా సుదీర్ఘంగా దీనిపైన విచారణ జరిపి ఎవరు అబద్ధం, ఎవరు నిజం, ఎవరు వీడియోలు ఒరిజినల్, ఎవరు ఫేక్, ఎవరిని సేవ్ చేయడానికి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒకవేళ బాధితురాలు తప్పుంటే మాత్రం తన తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బాధితురాలు జెన్యూన్ ఉంటే మాత్రం తను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన శ్రీధర్ ని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజా ప్రతినిధుల కేసులతో పోలిస్తే ఈ కేసు ఎంత మేర నిల్చుండే ఛాన్సెస్ ఉన్నాయి? పోలీసులు దీన్ని ఎంత తీవ్రంగా చూస్తున్నారు ఈ కేసుని? ప్రజాప్రతినిధుల వ్యవహారంలో ముందుగా నోటీసులు ఇవ్వాలన్నా, అరెస్ట్ చేయాలన్నా ఖచ్చితంగా స్పీకర్ కి ఆ విషయాన్ని తెలియజేసి ఈ ప్రజాప్రతినిధిని నోటీస్ ఇవ్వడం లేదా విచారణ పేరుతో పిలిపించడం, అరెస్ట్ చేయడం ఇదంతా కూడా అసెంబ్లీ స్పీకర్ చేతిలో ఉన్నటువంటి అంశం కాబట్టి బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన డీజీపీ కార్యాలయం నుంచి ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎంక్వైరీ చేసి ఇచ్చినటువంటి ఆధారాలను పరిశీలించిన తర్వాత సోషల్ మీడియా యాక్ట్ తో పాటు అబ్యూజింగ్ కి పాల్పడి రేప్ అటెంప్ట్ కి చేసినటువంటి కేసులపై కూడా శ్రీధర్ పైన కేసు నమోదవ్వడం జరిగింది. వీటన్నిటికీ ఆధారాలు తిరిగి పోలీసులు సేకరించి కోర్టులో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కోర్టు వాటన్నిటిని పరిశీలించి నిజంగానే ఇదంతా జరిగింది అని కోర్టు భావిస్తే మాత్రం డెఫినెట్ గా శ్రీధర్ అరెస్ట్ కి రంగం సిద్ధమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ బాధితురాలు ముందుగా కోర్టుని అప్పీల్ అవుతుంది. కోర్టు అప్రోచ్ అయిన తర్వాత కోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది. అంతలోపే
పోలీసులు ఎంక్వైరీ పేరుతో పిలిపించి తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా తీసుకుని ఇది వాస్తవమో ఒరిజినల్ వీడియోసే, నిజంగానే బాధితురాలు అత్యాచారానికి గురైంది అంటూ మాత్రం పోలీసుల ఎంక్వైరీ తేలితే అత్యాచారం కేసు కింద ఎమ్మెల్యే శ్రీధర్ ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. శ్రీధర్ ని అరెస్ట్ చేసే ముందు అసెంబ్లీ స్పీకర్ కి ఆ ఇన్ఫర్మేషన్ అందజేసి వివరాలు అందజేసినటువంటి వెంటనే శ్రీధర్ ని అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. బాధితురాలు కూడా నాకు అరెస్ట్ చేసి అతను జైల్లో పెట్టి అలాగే ఇంకెవరూ మోసపోకూడదు అనే ఒక ఉద్దేశంతో తను ధైర్యంగా ముందుకొచ్చి మీడియా సమావేశం పెట్టి ఈ వివరాలను కూడా అందజేసింది. కాబట్టి ఇంకొన్ని వీడియోలు ఒకటొకటిగా వెలుగులోకి తీసుకొచ్చి తను పూర్తిగా ఏంటనే ఒక విషయాన్ని ప్రజలకి తెలిసే విధంగా తనకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం సాగిస్తా అంటూ మాత్రం బాధితురాలు చెప్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.